ప్రైవేట్ స్కూళ్లకు పంపితే రేషన్ కట్, ఫీజులు కట్టే స్తోమత ఉంటే పెన్షన్ బంద్, ప్రైవేట్ బస్సులు వస్తే నో ఎంట్రీ. తెలంగాణ గ్రామాల్లో పంచాయతీల తీర్మానాలివి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా విప్లవం యావత్ తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రైవేట్ విద్యే భవిష్యత్తు అన్న భావన పెరుగుతున్న రోజుల్లో ములుగు జిల్లాలోని చిన్నబోయిన్పల్లి గ్రామం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించిన చిన్నబోయిన్పల్లి గ్రామస్తులు ప్రభుత్వ విద్యకు అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఒక చిరు గ్రామం చిన్నబోయినపల్లి గ్రామం. నేడు ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రశంసలైతే అందుకుంటుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలకి ఇక్కడ గ్రామం నుంచి ఏ పిల్లల్ని కూడా పంపించొద్దు అని తల్లిదండ్రులందరూ కూడా ఏక తీర్మానం చేసుకొని అందరూ కూడా వారి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయం తీసుకోవటం, తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివితే పిల్లల భవిష్యత్ బాగుంటుంది, ఆర్థికంగా కూడా తల్లిదండ్రులకి భారం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదివించాలనే ఒక నాందికి ఈ గ్రామం నుంచే మొదలైంది. ప్రస్తుతం మనం చిన్నబోయినపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో గ్రామ సభ ద్వారా గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటి, దాని ద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల అధిక ఫీజులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చిన్నబోయిన్పల్లి గ్రామస్తుల నిర్ణయం ఒక పెద్ద సందేశంగా మారింది. గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ వాహనాలు రాకూడదని కూడా నిర్ణయించింది గ్రామసభ. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు, ఒకే రోజులో 103 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మహా అడ్మిషన్ల జాతరను నిర్వహించారు. విద్యార్థులకు వెల్కమ్ కిట్లు అందజేస్తూ అధికారులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. హన్మకొండ జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ పంచాయతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యంగా వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సాహక చర్యలు చేపట్టింది. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ అడ్మిషన్ల కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామ పెద్దలు. అలాగే గ్రామ వార్డు సభ్యులకు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఏ వార్డు సభ్యుడైనా కనీసం 11 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వారికి 5,000 నగదు బహుమతి అందజేయనున్నారు. నేను ఆ స్కూల్ని చిన్నబోయినపల్లి డిఎన్టీ యూపీఎస్ను సందర్శించడం జరిగింది. సందర్శించి ఆ పేరెంట్స్ తోటి, హెడ్ మాస్టర్ తోటి, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారితో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు గతంలో ఉన్నటువంటి 13 మంది పిల్లలు ఉన్నారు. దాంతోపాటుగా ఇంకొక 90 మంది పిల్లలు అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా అంటే 103 మంది పిల్లలు ప్రజెంట్ మనకు అయినారు. దాంతోపాటుగా ఇంకొక 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరి కోసం మేము ఇప్పటికీ ఒక 3 టీచర్స్ తోటి మాట్లాడి అరేంజ్ చేయడం జరిగింది. అవసరమైతే ఇంకొక టీచర్ను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సర్పంచ్ కానీ, గ్రామస్తులు కానీ అందరూ అనుకొని మన స్కూల్ పిల్లల్ని మన స్కూల్కే పంపిద్దాం, మన గ్రామ పిల్లల్ని మన స్కూల్కే పంపిద్దామనే ఆలోచన చేసి దాని ప్రకారంగా సర్పంచ్ మరియు పాలక మండలి అంతా కూడా నిర్ణయం తీసుకొని తీర్మానం చేయడం జరిగింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయము. అన్ని స్కూళ్ళు, అన్ని గ్రామాలు కూడా ఇలా చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఫలాలు కూడా అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేలాది రూపాయలు, లక్షల రూపాయలు చెల్లించి పేదవాళ్ళు కూడా చెల్లించి అప్పులు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులు అనేవి మారిపోతాయి ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల. వాళ్ళు చేసినటువంటి పని చాలా మంచి పని. వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. నేను చిన్నబోయినపల్లి సర్పంచ్ని నల్లబోయిన నాగార్జున. మా డిఎన్టీ పాఠశాల చిన్నబోయినపల్లి గ్రామంలో గతంలో 200 మంది విద్యార్థులతో ఫస్ట్ నుంచి 10th వరకు కలకలలాడుతూ ఉండేది. అంతరించిపోతున్న తరుణంలో మేమంతా యువతరము మరియు గ్రామంలోని పెద్దలు, ప్రజలు అందరం కలిసికట్టుగా మా పాఠశాలను, మా పాఠశాలను మేము కాపాడుకోవడం కోసం అందరం కంకణం కట్టుకొని మా గ్రామంలోని విద్యార్థులు మరియు చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉండడం వలన ప్రైవేటు బడికి పోయి మా గ్రామంలోని మా పాఠశాలను రాకుండా మా పాఠశాల అంతరించిపోతుంది. కావున మేమందరం కలిసికట్టుగా
ఒక ఎన్రోల్మెంట్ ప్రోగ్రాం ద్వారా మా గ్రామంలోని 103 మంది విద్యార్థులను ఒకే రోజు, ఆ రోజు సండే కావడం ద్వారా మేమంతా 103 మందిని అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వము మాకు స్థానికంగా మంచి నాణ్యమైన విద్య, ఉచిత విద్య మరియు అన్ని సౌకర్యాలను ఇవాళ కల్పించినప్పటికీ ప్రైవేట్ బడులకు పంపిస్తే పిల్లల తల్లిదండ్రులకు చాలా లక్షలలో ఖర్చు అవుతుంది. కావున అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మా బడిని ఆదర్శ గ్రామ పంచాయతీ డిఎన్టీ యూపీఎస్ పాఠశాలను కాపాడుకోవడం కోసం మేమందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వ బడి డిఎన్టీ బడి ఇన్ని రోజులు అది విద్యార్థులు లేక ప్రైవేట్ స్కూళ్ళకు అలవాటు పడి ప్రజలందరూ పిల్లల్ని రోజు ఉదయం వాళ్ళని 8 వరకు వ్యాన్లలో తోలడం, వాళ్ళు నిద్ర లేవక సిక్ అవ్వడం, పిల్లగాళ్ళు ఆరోగ్యం దెబ్బతినడం, వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళడం, భోజనాలు తినకపోవడం, ఇలాంటివి మేము కూడా అనుభవించినాం కొన్ని రోజుల దాకా. మీ ఆకులు మురళి సారు వచ్చి ప్రభుత్వం నుంచి మీకు ఏవి అమలు కాదు, రేషన్ కార్డ్, కరెంట్ కార్డ్ అన్నప్పటి నుంచి మేము కూడా ముందుకు వచ్చి మన బడి మన ఊళ్ళో మన బడి మనకు ఉండాలని మేము సార్ తోటి మాట్లాడి అప్పుడే పరాడి కూడా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సార్ ఇక ఏ కారణంగా పోయిండో కానీ సార్ పోయినాక మేము ఇళ్ళనే ఉంచినాం. ఆ సార్ మాట ఇచ్చినామని. సార్ ఇచ్చినాక 4th క్లాస్లో మా అబ్బాయి వాళ్ళని ఇట్లా చదివిస్తే వాళ్ళకు గురుకులం సీట్ వచ్చింది ఇక్కడ నుంచే, ఈ స్కూల్లో నుంచే. మాది చినవేనపల్లి గ్రామం. మా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పుడు 2000 పైచిలకు పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం 10 మంది అలా ఉండటం వల్ల స్కూల్ మూతపడే స్టేజ్కి వచ్చింది. అంతేకాకుండా మా ఊరు నుంచి పక్క ఊర్లో ఉన్న ప్రైవేట్ స్కూల్కి 250 మంది దాకా వెళ్తున్నారు. దాని ద్వారా పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రోజుకి 300, 400 కూలి ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. అలా వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు కూడా ఉండదు. కానీ స్కూల్ ఫీజు వచ్చేసి ఒకరికి 30,000, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే 60,000 ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ హాస్పిటల్ ఫీజు ఇలా తదితర ఉండటం వల్ల చివరికి వచ్చేసరికి వాళ్ళ స్కూల్ ఫీజు కూడా బకాయి ఉండటమే కాకుండా అప్పుల పాలు అయ్యే పరిస్థితి వచ్చింది. సో మన ఊర్లో ఉన్న స్కూల్ని మనం డెవలప్ చేసుకొని మన ఆర్థిక వనరుల్ని మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు అనే ఆలోచన ఊర్లో ఉన్నటువంటి యువతకి అలాగే అధికారులకు మా ఊర్లో ఉన్నటువంటి నాయకులకు వచ్చింది. దాని ద్వారా మేము ఒక రోజు గ్రామ సభను అనేది ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ సభలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మన ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపకపోవడానికి కారణం ఏంటి, మనకు ఏం తక్కువైంది అని మేము అడిగినట్లయితే వాళ్ళు కొందరు తల్లిదండ్రులు ప్రీ ప్రైమరీ స్కూల్ లేదు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఇక్కడ లేదు, 1st క్లాస్ నుంచి ఉంది కాబట్టి మేము పక్క ఊరికి పంపిస్తున్నాం, దాని తర్వాత అదే స్కూల్ని కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది అనేసి మరి కొందరు చెప్పారు. విద్యార్థుల కొరతతో క్షీణించిన ప్రభుత్వ బడి ఇప్పుడు వందలాది విద్యార్థులతో కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. ప్రభుత్వ విద్యే సామాజిక సమానత్వానికి పునాది అని నమ్మిన చిన్నబోయినపల్లి ముప్పారం గ్రామ ప్రజల నిర్ణయం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్తులు అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న ఈ యొక్క నిర్ణయంతో గ్రామంలోని విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఒక్కరోజే 103 అడ్మిషన్లు జరగటంతో మొత్తం ఒకప్పుడు వెలవెలబోయిన ఈ యొక్క పాఠశాల ఇప్పుడు విద్యార్థుల రాకతో పూర్వ వైభవాన్ని అయితే తీసుకొచ్చింది. అంతేకాదు గ్రామంలోని తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు పంపించడం కోసం ఉదయాన్నే పిల్లల్ని రెడీ చేసేటప్పుడు పిల్లలకు ఎంతో మానసికంగా ఒత్తిడి ఉంటుంది. కానీ ఆ ఒత్తిడిలోనే పిల్లల్ని మేము స్కూల్కి పంపిస్తున్నాం, దానివల్ల పిల్లల యొక్క భవిష్యత్తుపై భారం పడుతుంది. కానీ ప్రస్తుతం మేము తీసుకున్న నిర్ణయంతో మా పిల్లలందరూ కూడా మా ఊర్లో ఉన్న మా ప్రభుత్వ పాఠశాలలో చదవటం వల్ల ఇటు మా పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది, అంతేకాకుండా ఆర్థిక భారం కూడా మాకు తగ్గుతుంది అని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నబోయినపల్లి గ్రామ ప్రజలు సమిష్టిగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలను తిరిగి పటిష్టపరిచే విధంగా నాంది పలుకుతుంది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.